ఓం శాంతి. ఈరోజు 19/7/2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో బ్రహ్మా తండ్రి సమానంగా జీవితంలో ఉంటూనే జీవన్ముక్త స్థితిని తయారు చేసుకోవడం మరియు మనస్సును గెలుస్తూ జగత్తును గెలిచేటువంటి యోగాభ్యాసం చేద్దాం. ఈరోజు బ్రహ్మా తండ్రి యొక్క అవ్యక్తమైనటువంటి స్మృతి దివసం. నా నయనాలలో బ్రహ్మా తండ్రి యొక్క స్నేహం ఇమిడి ఉన్నది. వతనంలో నేను బ్రహ్మా బాబాతో మిలనం జరుపుకొని నా హృదయపూర్వక స్నేహరూపీ మాలలను నేను బ్రహ్మా తండ్రికి ధరింపచేస్తున్నాను. నయనాలు మరియు నా చిరునవ్వుతో కూడిన ముఖము ద్వారా బ్రహ్మా తండ్రికి నా హృదయంలోని మాటలను వినిపిస్తున్నాను. బ్రహ్మా తండ్రి కూడా నాకు స్నేహానికి రిటర్న్ ఇస్తున్నారు. నా బాబా ఈ అలౌకిక స్నేహం యొక్క అనుభవి ఆత్మను నేను. నా బాబా అనడము మరియు బాబా యొక్క సర్వ ఖజానాలకు యజమానిగా అవ్వడం. ఈ స్నేహం దేహ బాణాన్ని సెకండులో మరపింపచేసి నన్ను దేహీ అభిమానిగా చేస్తుంది. ఒక్క తండ్రి తప్ప ఏది ఆకర్షించలేదు నన్ను. ఈరోజు కేవలం స్మృతి దివసమే కాదు, సమర్థి దివసం కూడా. ఈరోజే తండ్రి స్వయం చేయించేవారుగా అయ్యారు మరియు పిల్లల చేత విశ్వసేవ చేసేవారిగా తయారు చేశారు పిల్లల్ని. సేవలో సఫలతకి సాధనం చేయించేవారు చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను. ఈ స్మృతి మరియు స్థితి చాలా అవసరం. నేను ఇదే స్మృతిలో స్థితై ఉన్నాను. ఈ స్మృతితో నా దేహాభిమానం సమాప్తమవుతూ ఉంది. ఇప్పుడు నా మస్తకంపై సేవ యొక్క సఫలతా సితార ప్రకాశిస్తూ ఉంది. నేను బ్రహ్మా తండ్రి సమానంగా ఫరిష్తా స్థితిలో స్థితై ఉన్నాను. ఈ జీవితంలో ఉంటూనే జీవన్ముక్త స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే జీవన్ముక్త స్థితి యొక్క ఆనందాన్ని పొందుతున్నాను. బ్రహ్మా తండ్రి నన్ను ఫరిష్తాగా చేసేందుకు నాకు రకరకాల సూచనలను తెలియచేస్తున్నారు. ఇప్పుడు బాప్ దాదా నన్ను మనస్సును జయిస్తూ జగత్తును జయించమని చెప్తున్నారు.
మనస్సుకు ఏ సంకల్పాన్ని ఇచ్చినా, మరి ఏ ఆర్డర్ ఇచ్చినా మనస్సు అదే చెయ్యాలి. బాప్దాదా నన్ను సదా యోగిగా చూడాలి అనుకుంటున్నారు. మనస్సును జయించి జగత్ను జయించడం, ఇది నా గాయనమే. నా శ్రేష్టమైన మరియు సత్సంకల్పాలు, శుభ సంకల్పాలు పెద్ద సంకల్పాలని సమాప్తం చేస్తున్నాయి. నేను నా మనస్సుకు మరియు కర్మేంద్రియాలకు యజమాని ఆత్మను. మనస్సును గెలిచి జగత్తును గెలవాలి. ఇదే ఈనాటి స్నేహపు రోజు యొక్క కానుక నేను నా బ్రహ్మ తండ్రికి ఇస్తున్నాను. ఈరోజు వ్యర్థ సంకల్పాలకి నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను. నేను మనస్సులోనే బ్రహ్మ తండ్రి యొక్క స్నేహాన్ని స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉన్నాను. తండ్రితో ఉన్న అనేక సంబంధాలు మరియు ప్రాప్తులను కూడా స్మృతిలోకి తెచ్చుకుంటున్నాను. ఇలాంటి సహజమైన స్మృతితో నేను సహజ యోగిగా అవుతూ ఉన్నాను. మనస్సును గెలుస్తూ జగత్తును గెలవడం, ఈ స్వరూపాన్ని నేను ధారణ చేసేసాను. నేను బాబాకు చాలా కాలం తర్వాత కలిసిన బిడ్డను, ఆజ్ఞాకారి బిడ్డను, నిశ్చయబుద్ధి బిడ్డను. బాబా చెప్పడం, నేను చెయ్యడం, ఇదే తండ్రిపై ఉన్న ప్రేమకి రుజువు. రోజువారీ మురళి నా కోసం హోంవర్క్. ఎలాగైతే తండ్రికి మురళి అంటే ప్రీతియో, అలాగే నాకు కూడా మొదటి ప్రీతి తండ్రి, వారితో పాటు వారి మురళి. బ్రహ్మ తండ్రి ఒక్కరోజు కూడా మురళి మిస్ చేయలేదు. అలాగ నాకు కూడా మురళి ప్రతి చాలా చాలా మహత్వం ఉంది. ఇప్పుడు సమయం ఎప్పుడైనా మారవచ్చు, కాబట్టి ఏం చేయాలనుకున్నా అది ఇప్పుడే చెయ్యండి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. నేను దుఃఖము, చింతాగ్రస్తమై ఉన్న ఆత్మలకు విశేషమైన మనసా సేవ చేస్తున్నాను. బాప్దాదా నన్ను తమ హృదయంలో ఇముడ్చుకొని ప్రేమకి రెస్పాన్స్ ఇస్తున్నారు. నా మరియు బాబా యొక్క ఈ ప్రేమ అనాది మరియు అవినాశి.
ఓం శాంతి.